యేసుక్రీస్తు పునరుద్ధరణైన తర్వాత ఆయన ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్న ఇద్దరు శిష్యులను కలుసుకున్నట్లు లూకా శుభవార్త 24వ అధ్యాయము 15వ లేఖన భాగం చెప్తుంది. వారు ప్రయాణం చేస్తున్నారు, కానీ వారి హృదయంలో పుట్టడి దుఃఖము, చెప్పుకోలేని వేదన ఉంది. మన జీవితం కూడా ఒక ప్రయాణం. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన వేదనలో ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఉద్యోగం పోయిందని ఆ రోజు ఆ పానదాయకుడు చెరసాల్లో వేయబడి వేదనతో ఉన్నాడు. కట్టుకున్న భర్త మోసం చేశాడని హాగరు బెహర్షెబా అరణ్యంలో విలపిస్తూ వచ్చింది. ఆహారం వడ్డించడానికి వెళితే నీళ్లు లేని గోతులు విసిరివేసి చివరికి మార్గమధ్యలో పోయేవారికి అప్పగించారని యేసేపు 13 ఏళ్ల పాటు బాధపడుతూనే వచ్చాడు. అబీగయారు జ్ఞానవంతురాలు. భర్త చూస్తే మోటువాడు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియకపోగా దావీదు యొక్క కోపానికి, ఆగ్రహానికి కారకుడయ్యాడు కూడా. అటువంటి వ్యక్తి కలిగినటువంటి అబీగయాలు. ఇకపోతే యాకోబు తన యొక్క పిల్లలు అబద్ధమాడి బిడ్డ చనిపోయాడు అని చెప్పి యేసేపు గురించి తప్పుడు సమాచారాన్ని తీసుకుని వచ్చారు. వాళ్ళంతా జీవితంలో ఎన్నో వేదనల పాలయ్యారు. ఇకపోతే యోబు గురించి ఆలోచించండి. ఒకదాని వెంట ఒకటి అన్నీ పోయి చివరికి తాను సమాధుల్లో కూర్చొని, బూదుల్లో కూర్చొని చిలాపింగుతో అతని శరీరం కొక్కునే భయానకమైన స్థితికి వచ్చింది. చివరికి దావీదు జీవితంలో సైతం తన కన్న కుమారుడే వ్యతిరేకంగా దావీదు పైన పన్నాగం పన్నగా దావీదు అనేక సంవత్సరాలు అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి జీవితంలో అనుకోని సంగతులు నీకు ఎదురవుతున్నప్పుడు ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండండి. యేసు వైపే చూడండి, ఎందుకంటే ఆయన నీతో కూడా ఉన్నారు. యేసు తాను పునరుద్ధరణైన తర్వాత ఆ హేరోదు యొక్క రాజభవనంలో కానీ, పరిశీలతో కానీ, సంతోషాలతో, సుఖాలతో వెలసిల్లుతున్న వారు ఎవరితోనూ ఆయన తను తాను కనపరుచుకోలేదు. జీవితంలో వేదన పొంది రాత్రంతా చేపలు పట్టిన ప్రయోజనం లేనటువంటి ఆ శిష్యులకి ఆయన కనపరుచుకున్నారా? ఇక మా జీవితం అయిపోయిందని చెప్పి గడగలాడుతున్నటువంటి గదిలో ఉన్న శిష్యులకి ఆయన కనపరుచుకున్నారా? ఇక ఇక్కడ మనం గమనిస్తే గనుక దుఃఖంతో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ శిష్యులకి ఆయన తనను తాను కనపరుచుకున్నారు. ఎప్పుడైతే వేదన, కన్నీళ్లు బాధతో ఉంటావో తప్పక నా దేవుడు నీకు ప్రత్యక్షమై నీకు తన సహాయాన్ని అందిస్తాడు. ఇంకెందుకు నా జీవితం అంటూ ఆ ఏలియా 3 దినాలంతా ప్రయాణం చేశాడా? కానీ దేవుడు అతన్ని పట్టించుకొని తన దేవదూత ద్వారా ఆహారాన్ని పంపించి సుమారు 40 దినాలకు అవసరమైనటువంటి శక్తిని దయచేశాడు. ఆ శక్తి చేతే ఆ ఏలియా రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతము అనబడినటువంటి హోరేబుకి చేరుకున్నాడు. మీ జీవితంలో కూడా క్షేమం లేనప్పుడు, సమాధానం దూరంగా ఉన్నప్పుడు, కన్నీళ్ళు వెంటాడుతున్నప్పుడు యేసు వైపు చూడు. అందుకే దావీదు దేవుని బట్టి మాత్రం సంతోషించినట్టుగా వాక్యం అంటుంది. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచన భాగం. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయువాడవు. అటువంటి కృప నీకును అనుగ్రహింపబడును గాక. ఆమేన్.